హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఈ వీడియోలో ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ కోసం మాట్లాడబోతున్నాం. దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ సెట్ యొక్క యూజ్ మనం గమనించినట్లయితే ఏపీ సెట్ క్వాలిఫై అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టేట్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడానికి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏపీ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. అంటే ఎంఎస్సి ఏపీ సెట్ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లేదా ఎంఏ ఏపీ సెట్ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఎలిజిబిలిటీ వస్తుంది. అదేవిధంగా లెక్చరర్ అంటే మా డిగ్రీ కాలేజ్ సంబంధించిన ఏపీపీఎస్ ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేస్తే దానికి మనం అప్లై చేసుకోవడానికి ఏపీ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అక్కడ కూడా మనకి ఏపీ సెట్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏపీ సెట్ అనేది ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. అంటే ఏంటమ్మా, ఏపీ సెట్ క్వాలిఫై అయితే మనం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ గానీ, లెక్చరర్ గానీ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఈ ఏపీ సెట్ అనేది తెలంగాణలో గానీ, మహారాష్ట్రలో గానీ, కర్ణాటకలో గానీ యూజ్ అవ్వదు. కానీ ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. సిఎస్ఐఆర్ నెట్ గానీ, యూజీసీ నెట్ గానీ క్వాలిఫై అయితే మనం ఏ స్టేట్‌లో అయినా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి, అదేవిధంగా లెక్చరర్‌కి ఎలిజిబిలిటీ అనేది మనకి వస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏపీ సెట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్‌ని మనం గమనిద్దాం. అయితే ఏపీ సెట్ అనేది మనకి నోటిఫికేషన్ ఏ డేట్‌న రిలీజ్ అయిందంటే డిసెంబర్ 31, 2025న మనకి రిలీజ్ అయింది. అయితే మనకి ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 9థ్ జనవరి 2026లో స్టార్ట్ అయింది. అయితే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే వితౌట్ లేట్ ఫీజ్, అంటే ఎటువంటి ఎక్స్‌ట్రా ఫీజు పే చేయకుండా ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 9థ్ ఫిబ్రవరి 2026న మనకి ఎండ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈ ఈ ఫీజ్ అనేది, రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది జనరల్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 1600 ఉంటుంది. బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1300 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్ కేటగిరీకి 900 ఉంటుంది. అయితే మనం ఇక్కడ 25 ఫిబ్రవరి మనం 2026 వరకు మనం ఏపీ సెట్ అప్లికేషన్‌ని అప్లై చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజ్ మనకి ఇక్కడ చెప్పాం కదా! 1600, 1300, 900 దాంతో పాటు 2000 ఎక్స్‌ట్రా పే చేయాలి. అయితే మార్చ్ 5 వరకు మనం ఏపీ సెట్‌కి అప్లై చేయొచ్చు. అక్కడైతే మనం 5000 ఫీజ్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజ్‌కి అదనంగా మనం పే చేస్తే అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఏపీ సెట్ హాల్ టికెట్స్ అనేవి 19థ్ మార్చ్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 28, 29 మార్చ్‌లో జరుగుతాయి. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ టైమ్ చూసుకుంటే 3 అవర్స్ ఉంటుంది. ఇక్కడ 80 మినిట్స్. నో బ్రేక్ బిట్వీన్ ది పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇక్కడ పేపర్ 1 ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 ఉంటుంది. ఇటు మధ్యన ఎటువంటి బ్రేక్ ఉండదు. 3 అవర్స్ అనేది మనకి ఉంటుందనమాట. ఇప్పుడు టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క షిఫ్ట్‌లో ఉంటాయి కదా! అక్కడ టైమ్ అనేది మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటరు, డేటు, షిఫ్ట్ అనేది మనకి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అదేవిధంగా ఈ సెట్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్ గానీ, తర్వాత కీస్ గానీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. రిజల్ట్ కూడా మనకి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారనమాట. అయితే మనం ఇక్కడ ఏపీ సెట్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఓన్లీ ఇక్కడ ఒక క్యాండిడేట్ యొక్క అకాడమిక్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి నేచర్ ఆఫ్ ఎగ్జామ్ అన్నారు ఇక్కడ రాశారు కదా! దానికోసం చెప్పారు. తర్వాత మనకిక్కడ ఈ ఏపీ సెట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీనిలో ఎటువంటి ర్యాంక్స్ గానీ, ఏవి గానీ ఇవ్వరు. ఓకేనా? క్వాలిఫై ఎగ్జామ్స్. తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏపీ సెట్‌లో 2 పేపర్స్ ఉంటది. ఒకటి పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఈ పేపర్ 1లో 50 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్, 100 మార్క్స్‌కి ఉంటుంది. 1 అవర్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా పేపర్ 2 అనేది సబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఇక్కడ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కోసం మాట్లాడుకుంటాం కాబట్టి ఎంఎస్సీ లెవెల్‌లో ఉండే ఫిజిక్స్ సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్ అనేది పేపర్ 2లో ఉంటది. ఇక్కడ 100 క్వెషన్స్ ఉంటాయి. 100 ఇంటూ 2 అప్పుడు ఏమవుతుందమ్మా 200 మార్క్స్‌కి ఉంటుంది. ఇక్కడ 2 అవర్స్ అనేది అలోకేట్ చేశారు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం పేపర్ 1కి, పేపర్ 2కి షిఫ్ట్ అవ్వచ్చు. మన ఎగ్జామ్ రాసినప్పుడు మనకి కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎంతమ్మా 300 మార్క్స్. తర్వాత డ్యూరేషన్ ఏమవుతుందమ్మా 3 అవర్స్ అనేది మనకి ఉంటుందనమాట. ఓకేనా? ఇప్పుడు మనం పేపర్ 1లో ఏం చెప్పాము మనం?
టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. పేపర్ 2లో మనకేముంటుందమ్మా, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ఫర్ ఎగ్జాంపుల్‌కి ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ చేయొచ్చు. ఎంఎస్సీ ఫిజిక్సు, మ్యాథ్సు, ఎంఈ హిస్టరీ ఇలాగా ఎవరి సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్ పైన పేపర్ 2 ఉంటుంది. ఓకేనా? తర్వాత మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ మార్కింగ్ చూసుకున్నట్లయితే ఏముంటాయి ఇక్కడ ఆల్ క్వెషన్స్ అనేవి ఏమిటమ్మా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవుంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ ఏంటమ్మా 2 మార్క్స్ ఉంటది. దేర్ ఈస్ నో నెగెటివ్ మార్కింగ్. అంటే మనకి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. తర్వాత నో మార్క్స్ ఫర్ ఏ అన్‌ఆన్సర్డ్ క్వెషన్. మీకు కంప్యూటర్ ఉంటది కదా! అక్కడ మనం క్లిక్ చేసి ఆన్సర్డ్ అని పెట్టాలి. సేవ్ కొట్టాలి. అలా సేవ్ కొట్టకపోతే దానికి ఎటువంటి మార్క్స్ అనేవి మనకి ఉండదు. తర్వాత ఇక్కడ నార్మలైజేషన్ అనేది కూడా మనకి ప్రక్రియ కూడా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ మనకి క్యాండిడేట్ మస్ట్ బీ ఎన్ ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజన్ అవ్వాలి. ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి మాస్టర్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ ఉండాలి. లేదా ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 55% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ వారికి 50 మార్క్స్ ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా ఏపీ సెట్‌ని మనం రాసుకోవచ్చు. తర్వాత ఏపీ సెట్‌కి దేర్ ఈస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అంటే ఏపీ సెట్ మనం రాయడానికి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఇలా మనకి చాలా ఉంటాయి. నేను ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. తర్వాత రిజర్వేషన్ పాలిసీ అంటే ఏంటమ్మా, మీరు ఏపీ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకొచ్చే మార్క్స్‌ని రిజర్వేషన్ పరంగా మన రిజర్వేషన్ పరంగా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఆ విధంగా మనం గమనించినట్లయితే ఎస్సీలో 3 కేటగిరీలు ఉంటాయి. 1, 2, 3 అదే ఎస్టీలో ఏముండదు. తర్వాత బీసీలో ఏబీ, బి, సి, డిఈ అని మనకి 5 కేటగిరీస్ ఉంటాయి. అంటే బీసీఏ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. బీసీబీ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. బీసీసీ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. బీసీడీ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. బీసీఈ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్‌కి ఒక రకమైన కట్ ఆఫ్ మార్క్సు, పీడబ్ల్యూ, ఉమెన్ రిజర్వేషన్స్, వెర్టికల్ వీళ్ళందరికీ డిఫరెంట్ కేటగిరీల్లో డిఫరెంట్ మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఈ రిజర్వేషన్ బేస్ చేసుకొని. తర్వాత మనకి ఏంటంటే మనకి స్క్రైబ్ గూడా ఉంటారు. వాళ్ళకి ఎంత టైమ్ అదే ఎలా మనకిస్తారనే విషయాలు గూడా ఇందులో రాశారు. మనకి అవన్నీ ఎవరి అవసరమైతే వాళ్ళు ఒకసారి చూసుకోండి. తర్వాత మనం ఇక్కడ ఫోకస్ చేసేదేంటమ్మా ఫిజికల్ సైన్స్. ఎందుకు మన యూట్యూబ్ ఛానల్ ఫిజికల్ సైన్స్ అదే ఫిజిక్స్ సంబంధించింది కాబట్టి మనం ఫిజిక్స్ చూసుకుంటే ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది పేపర్ 2 ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇక్కడ మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పుడు వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు రాసుకోవాలి. ఏంటమ్మా ఇప్పుడు ఎంఎస్సీ ఫిజిక్స్ చేసావు వాళ్ళకి ఏమో స్పెషలైజేషన్ ఉంటది. అప్లైడ్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్సా, క్లాసికల్ డైనమిక్సా, తర్వాత కండెన్సర్ మ్యాటర్ ఫిజిక్సా. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఆంధ్ర యూనివర్సిటీ రీజన్‌లోకి వస్తాను కాబట్టి, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రోజన్‌లో మనకి స్పెషలైజేషన్ ఏముంటదమ్మా ఎంఎస్సీ ఫిజిక్స్‌లో, ప్యూర్ ఫిజిక్స్‌లో ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్. తర్వాత మనకి న్యూక్లియర్ ఫిజిక్స్‌ను వాళ్ళు వేరేగా ఉంటుంది. కానీ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్‌లో ప్యూర్ ఫిజిక్స్ వాళ్ళకి స్పెషలైజేషన్ అనేది ఏంటమ్మా ఎలక్ట్రానిక్సు. ఓకేనా. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కో స్పెషలైజేషన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మనకి ఈ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటారు. అదేవిధంగా మీరు అప్లై చేసినప్పుడు కూడా వాడు అక్కడ స్పెషలైజేషన్ అడుగుతారు. మీరు ఏ స్పెషలైజేషన్ అయితే దానికి మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మనం గమనించినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడుంటాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, తర్వాత మనకి చిత్తూరు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి మినిమమ్ అంటే ఏపీ సెట్ క్వాలిఫై అవ్వడానికి మినిమమ్ క్రైటీరియా ఏంటంటే పేపర్ 1, పేపర్ 2లో కలిపి జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి 40% రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ వారికి 35% రావాలి. అయితే ఈ పర్సెంటేజ్ చూస్తే మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయినట్టా? క్వాలిఫై కానట్టు. ఏంటమ్మా ఇక్కడ ఒక నార్మలైజేషన్‌కి సంబంధించిన ఒక ఫార్ములా ఉంటదమ్మా. ఆ ఫార్ములా అంటే ఏంటి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటమ్మా ద టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి డిక్లేర్డ్ క్వాలిఫై ఫర్ ఏ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్ ఇన్ ఏపీ సెట్ షాల్ బి ఈక్వల్ టు ది 6%. అంటే ఏంటమ్మా మన టోటల్ క్వాలిఫై అయిన పర్సెంటేజ్‌లో ఓన్లీ 6% మాత్రమే అంటే మనం ఏం చేస్తామా ఏపీ సెట్ క్వాలిఫై అయినట్టు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలనమాట. ఓకేనా. తర్వాత మనం గమనించినట్లయితే ఏపీ సెట్‌లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఫిజికల్ సైన్స్ సంబంధించినోళ్ళకి ఏ సిలబస్ ఉంటుంది. తర్వాత మనం పాత వీడియోలు మీరు చూసినట్లయితే ఏపీ సెట్‌లో మొదటి పేపర్‌కి ఏ బుక్స్ చదవాలి, తర్వాత ఏ సిలబస్ ఉంది, తర్వాత పేపర్ 2కి
ఏ బుక్స్ చదవాలి, ఏ సిలబస్ అనే విషయాన్ని నేను ప్రీవియస్ ఇయర్‌లో చెప్పాను. ఆటికి సంబంధించిన లింక్స్ కింద పెడతాను. ఒకసారి ఇక్కడ సిలబస్ కోసం మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ వాళ్ళకి. క్లాసికల్ మెకానిక్స్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఉంటుంది. తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ ఉంటుంది. తర్వాత థెర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్ అనేది మనకి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్స్ అనేవి ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ ఉంటుంది. తర్వాత కండెన్సర్ మ్యాటర్ ఫిజిక్స్ ఉంటుంది. న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. అన్ని చాప్టర్‌లకి అంటే ఇక్కడ 9 సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. అంటే 9 పేపర్స్ ఉంటాయి. ఈ 9 పేపర్స్‌కి ఈక్వల్ వెయిటేజ్ అనేది మనకి వచ్చే అవకాశాలు ఉంటుంది. మాక్సిమం ఈక్వల్ వెయిటేజ్ మాత్రమే ఈ ఏపీ సెట్‌లు ఇస్తారు. నేను ఆల్రెడీ అనలైజ్ చేశాను. పాత వీడియోకి సంబంధించిన లింక్ పెడతాను. దాన్ని కూడా మీరు చూడండి. అయితే మనం ఈ ఏపీ సెట్‌కి సంబంధించి మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఏపీ సెట్‌కి సంబంధించింది ఏవైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మహారాజ్ సెట్ ఎలిజిబిలిటీ అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సంబంధించి విత్ సొల్యూషన్స్‌తో ఎక్కడ ఉండవనమాట. అందువల్ల మనం మహారాజ్ సెట్‌కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ బుక్ తీసుకుంటే ఇక్కడ మనకి అక్కడ ఇక్కడేంటమ్మా ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మన స్టేట్‌లో గాని, మిగతా స్టేట్‌లో గాని సైన్స్ సబ్జెక్ట్స్ లేదా ఆర్ట్స్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ ఏముంటుంది? సీఎస్ఆర్ నెట్‌లో ఏ సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. అందువల్ల మనకి మహారాష్ట్రలో ఏ సిలబస్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే సిలబస్ ఉంటుంది. అంటే అక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తాడో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తాడు. తెలంగాణలో ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తాడో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తారు. ఎందుకు? సిలబస్ అనేది అందరికీ సేమ్. అందువల్ల నేను చెప్పే సలహా ఏంటంటే ఐఎఫ్ఎస్ పబ్లికేషన్ వారు మహారాష్ట్ర సెట్‌కి సంబంధించి ఒక బుక్ రిలీజ్ చేశారు. ఈ బుక్కుని తీసుకొని మీరు ఏపీ సెట్‌కి ప్రిపేర్ అయితే ఏమవుతుందమ్మా రేపొద్దున్న జేఎల్స్ గాని, డీఎల్స్ గాని ఏవైనా ఎగ్జామ్స్ పడితే దానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏపీ సెట్‌కి కూడా మనకి యూజ్ అవుతుంది. దీని ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే ఇందులో మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్సు, మ్యాథమెటికల్ మెథడ్సు, క్లాసికల్ మెకానిక్సు, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్సు, థెర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్సు, ఎలక్ట్రానిక్సు, ఏఎంపీ అండ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్సు, న్యూక్లియర్ ఫిజిక్స్ ఇలాగా 9 చాప్టర్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్‌లో ఇలాగా మహారాష్ట్ర సెట్‌లో వచ్చే అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి నుండి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈ విధంగా అరేంజ్ చేశారు. అంటే వెక్టర్ ఆల్జీబ్రా, వెక్టర్ కాలిక్యులస్ దానికి సంబంధించిన ఆ టాపిక్‌లో ప్రీవియస్ ఇయర్‌లో వచ్చే క్వెషన్స్ అనేవి ఇక్కడ అరేంజ్ చేశారు. మీరు గమనించినట్లయితే ఏపీ సెట్‌లో గాని, టీఎస్ సెట్‌లో వచ్చే క్వెషన్స్ కూడా ఈ ప్యాటర్న్‌లో మాత్రమే ఉంటాయి. అంటే ఈ మోడల్ క్వెషన్సే ఉంటాయి. అందువల్ల నేనిచ్చే సలహా ఏంటంటే, ఈ బుక్‌ని మీరు తీసుకొని ఎందుకంటే మీకెవరు చెప్పిన వాళ్ళు ఉండరు కాబట్టి, ఈ బుక్‌ని తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. నేను చాలా సార్లు గమనించాను. ఇలా ఇలా ఇలాంటి టైప్ ఆఫ్ మోడల్సే మన ఏపీ సెట్‌లోన, టీఎస్ సెట్‌లోన, రిమైనింగ్ సెట్‌లో కూడా వస్తాయి. అదేవిధంగా జేఎల్, డీఎల్‌లో కూడా మనకి వస్తాయన్నమాట. అందువల్ల అందరి సిలబస్ ఒకటే కాబట్టి, ఈ బుక్‌ని తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల వచ్చే నష్టం అనేది ఏమీ ఉండదనమాట. మంచి మార్క్స్ కూడా వస్తాయి. అయితే ఇక్కడ ఏంటి నేనేం చెప్పానమ్మా? మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే వెక్టార్ ఆల్జీబ్రా, వెక్టార్ కాలిక్యులస్ ఆ టాపిక్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్‌లో వచ్చిన క్వెషన్ పేపర్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది మనకి ఈ బుక్‌లో అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఈ బుక్ చదవడం వల్ల మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది. అయితే మీకు చాలామందికి డౌట్ వచ్చి సార్ నేను మెటీరియల్ చదవాలనుకుంటున్నానంటే మనకి టెలిగ్రామ్ ఛానెల్ అనేది ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ నేను కిందిస్తాను. దాన్ని మీరు ఒకసారి చూసుకోండి. ఏంటమ్మా ఏపీ సెట్‌కి సంబంధించిన ఏపీ సెట్, టీఎస్ సెట్, జేఎల్, డీఎల్‌కి సంబంధించిన మనకి ఒక ఛానెల్ ఉంటుంది. ఆ ఛానెల్ లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో అన్ని సబ్జెక్ట్స్‌కి 9 సబ్జెక్ట్స్ సంబంధించిన మెటీరియల్స్ 2022 డిసెంబర్ నుంచి ఇందులో నేను అప్‌లోడ్ చేశాను. అదేవిధంగా ఏపీ సెట్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్సు, టీఎస్ సెట్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంది. ఓకేనా? ఇది మీరు గమనించినట్లయితే అక్కడ మనం క్లిక్ చేస్తే ఇలాగ మనకొస్తుందమ్మా. సీఎస్ఆర్ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్, సీఎస్ఆర్ నెట్, జేఎల్, డీఎల్ ఫిజిక్స్ అని వస్తుంది. ఆ ఛానెల్‌లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సబ్‌స్క్రైబర్స్, అడ్మినిస్ట్రేటర్స్ తర్వాత ఇవన్నీ వస్తాయి. ఫైల్స్ వస్తది. ఈ ఫైల్స్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏ విధంగా అంటే ఈ విధంగా. అంటే ఏంటమ్మా చూడండి ఏపీ సెట్‌లో సంబంధించిన ఇక్కడ ఇలాగా పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. ఈ పీడిఎఫ్స్ మీకు ఏ పీడిఎఫ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావాలి. లేకపోతే పొటెన్షియల్ అండ్ ఇన్వేరియన్సెస్ కావాలి. ఎలక్ట్రోమాగ్నెటిజం కావాలి. స్టాటిక్స్ కావాలి. ఇలాగ సంబంధించిన మెటీరియల్ అయినా మీరు లేదా జనరల్ పేపర్
అంటే ఏపీ సెట్‌కి సంబంధించిన జనరల్ పేపర్స్ ఏమైనా కావాలన్నా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏపీ సెట్‌కి సంబంధించిన పేపర్ 2 2021లో జరిగిన పేపర్ సంబంధించినవైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలమ్మా. మీకు 'హరిదా' సిరీస్ దొరికిందనుకోండి. ఆ బుక్కుని తీసుకోండి. ఆర్. నాగేశ్వరరావు సార్ రాసిన బుక్కు. ఇది దొరకకపోతే నేనేం చెప్తానంటే, మీకు ఒక మెటీరియల్ ఉండాలంటే 'ఉపకార్' సిరీస్. కానీ మీకు ఎటువంటి మెటీరియల్ అవసరం లేదు. ఎందుకంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అన్ని మెటీరియల్లు అప్‌లోడ్ చేస్తాననమాట. ఆ మెటీరియల్ చాప్టర్ వైస్‌గా ఉంటాయి. ప్రింటెడ్ మెటీరియల్స్ ఉంటాయి. తర్వాత ఇంకా హ్యాండ్ రైటింగ్ మెటీరియల్స్ గూడా ఉంటాయి. మీరు డౌన్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మనం ఫస్ట్ పేపర్‌కి ప్రిపరేషన్ అనేది చేయాలి. ఓకేనా? మీకు ఇంకా డీటెయిల్డ్‌గా కావాలంటే నేను ఈ యూట్యూబ్ ఇక్కడ ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. పాత వీడియోస్‌ని ఇక్కడ మనం లింక్స్ పేస్ట్ చేస్తాను. దానిపై క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు పేపర్ 1కి సంబంధించిన ప్రాగ్మా పబ్లికేషన్ అనేది మనకి తెలుగు మీడియం పేపర్ 1 తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి, మనకి ప్రాగ్మా పబ్లికేషను ఇది తెలుగు మీడియంలో దొరుకుతుంది. ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి దొరుకుతుంది. పేపర్ 1 అని దీన్ని ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా మనకి మీ పేపర్ 1కి మీకు కోచింగ్ కావాలంటే ఎయిమ్ అకాడమీ సార్ అనేది మనకిస్తారు. అదేవిధంగా పేపర్ 2 కోచింగ్ కావాలంటే ఆర్ఎస్ అకాడమీ అని ఉంటుంది. అందులో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌ని సాల్వ్ చేసి మనకి అక్కడ అది ఏంటా అదే ఇస్తున్నారు. అది 6000 అది నియర్లీ 6500 ఎంతో ఉంటుంది పేపర్ 2 ఆర్ఎస్ అకాడమీ అనేసి ఉంటుంది. మీకు కావాలంటే అది చూసుకోవచ్చు. నేను చెప్పిన సలహా ఏంటంటే పేపర్ 1కి ప్రాగ్మా పబ్లికేషన్ తీసుకొని పేపర్ 2కి మన టెలిగ్రామ్‌లో ఉండే యూనిట్ వైస్‌గా మనం ఏం చేసామా సబ్జెక్ట్ వైస్‌గా పీడిఎఫ్స్‌ని అప్‌లోడ్ చేశాం కదా! అవి చదువుతూ మనం మహారాష్ట్ర సెట్ సంబంధించి, ఏపీ సెట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే చాలనమాట. ఎటువంటి కోచింగ్ అవసరం లేదు. ఓకేనా? తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం వారికి పేపర్ 1కి ఇక్కడ మా యూజీసీ నెట్‌కి సంబంధించింది ఏదైనా తీసుకుంటే సరిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎన్‌టీఏ, యూజీసీ నెట్, అర్సెట్ జేఆర్ఎఫ్ ఇది ఎవరు రాసారమ్మా? కేవీఎస్ మదన్ అని రాసారు. ఈ బుక్ తీసుకుంటే మనం పేపర్ 1 సరిపోతుంది. నేను చెప్తానేంటంటే పేపర్ 1కి ఎయిమ్ అకాడమీలో మీరు కోచింగ్ తీసుకోవచ్చు. లేకపోతే ప్రాగ్మా పబ్లికేషన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి ఉంటుంది. అది కూడా తీసుకోవచ్చు. పేపర్ 2కి ఆర్ఎస్ అకాడమీ అని ఉంటుంది. అందులో అయితే నేను చెప్పేదేంటంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సంబంధించిన సొల్యూషన్ చేశారు సారు. అదేవిధంగా సాఫ్ట్ కాపీ గూడా మీకిస్తారు. అది గూడా మీరు తీసుకోవచ్చు. అలా కాకుండా నేను చెప్పేదేంటంటే నా టెలిగ్రామ్‌లో అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించి ఏమున్నాయమ్మా పీడిఎఫ్స్ ఉన్నాయి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ బుక్ తీసుకొని చాప్టర్ వైస్‌గా ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మ్యాథమెటికల్ మెథడ్స్‌కి సంబంధించి ఇంపార్టెంటివి ఏంటి? అదేవిధంగా క్లాసికల్ మెకానిక్స్ ఏంటి? క్వాంటం మెకానిక్స్ ఏంటి? అలాగా 9 చాప్టర్స్ సంబంధించి వీడియోస్ అనేది నేను యూట్యూబ్‌లో నెక్స్ట్ క్లాస్‌లో అప్‌లోడ్ చేస్తాను. అదేవిధంగా ఫిబ్రవరి 9 తర్వాత నేను ఫిబ్రవరి 9 తర్వాత ప్రతి రోజు కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌కి సంబంధించిన సొల్యూషన్స్‌ని ఏపీ సెట్ సంబంధించిన సొల్యూషన్‌ని అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ.